నమస్తే V10 టీవీ న్యూస్కు స్వాగతం. ఇక వార్తా వివరాలు చూస్తే కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాంగ శ్రవణం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఉగాది శుభాకాంక్షలు జర్నలిస్టులందరికీ. అందరూ పచ్చడి తిన్నారా? అడుగుతారా? చెప్పాను. ఈరోజు చాలా సంతోషం. మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నూతన గృహప్రవేశ కార్యక్రమం, అదేవిధంగా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, అంటే ఒక సంప్రదాయబద్ధంగా ఆయన అన్ని మతాలని గౌరవిస్తారు. ఈవేళ హిందువులకు సంబంధించిన ఉగాది పండుగ కాబట్టి సంప్రదాయంగా ఇక్కడ కార్యక్రమం పంచాంగ శ్రవణం కూడా జరిగింది. మరి ఏదేమైనా ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మరి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా పురోహితిగా అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, దత్తులు అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కసిగా పనిచేస్తూ ఉంది భారీ మెజార్టీ ఇవ్వడానికి. మేము గ్రామాల్లో కూడా మరి ఇంటింటికి ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టెంపుల్ టూరిజానికి 500 కోట్లు, అలాగే ప్రతి మండలానికి హాస్పిటల్స్ 30 బెడ్డ్ కానీ 20 బెడ్డ్ కానీ హాస్పిటల్స్, అలాగే దుర్గాడ మిర్చి రైతులకు సపోర్టు, అలాగే SCZలో 30% యువకులకు ఉద్యోగాలు, ఈ కార్యక్రమాలు రేపు ఏం చేస్తామన్నదో తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా ఇదివరకు పురుషోత్తపట్నం ఏదైతే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఇచ్చారో దాన్ని ఇప్పుడు వైసీపీ పోటీ అభ్యర్థి వంగా గీత, దొరబాబు కలిసి ఆ ప్రాజెక్ట్ని ఆపివేయడం జరిగింది. దానివల్ల పిఠాపురం రైతులకి 600 కోట్ల నష్టం వచ్చింది. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టారు, ఇద్దరు దృష్టిలోని, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోని. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం మళ్ళీ ప్రారంభం అవుద్ది. ఏలేరు ఆధునీకరణ కూడా పక్కకు పెట్టారు, పనులు మొదలెట్టింది. అది కూడా మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రారంభం అవుద్దని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకోవడం జరిగింది. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పుడున్న గీత గారు, దొరబాబు గారు కలిసి 750 కోట్ల కాంట్రాక్ట్ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి 3 TMC నీరు తాండవాకి తరలింపుకి ఇద్దరు సంతకం పెట్టారు. అంటే పిఠాపురం రైతాంగం యొక్క హక్కుల్ని, పిఠాపురం రైతులకు రావాల్సిన నీరుని, 3 TMC నీరును కూడా 25 కోట్లు కాంట్రాక్ట్ కమిషన్ల కోసం వాళ్ళు తాండవాకి దారాదత్తం చేశారు. పిఠాపురం ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఎంతమంది మిథున్ రెడ్డిలు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏమొచ్చినా సరే ప్రజలందరూ నిర్ణయం ఉన్నారు. జనసేనకు ఓటేయాలని పవన్ కళ్యాణ్ గారికి భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆయన తిరగవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము ఆయన ఇచ్చిన సమయంలోనే నియోజకవర్గం అంతా కూడా తిరిగి ఏర్పాటు కూడా చేస్తూ, నేను కూడా కొన్ని సలహాలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. రేపు ప్రచారం కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పి వారు కూడా టీంని అటాచ్ చేశారు. దాని ప్రకారం మేము డిస్కస్ చేసి నెక్స్ట్ ట్రిప్లో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా కూడా తయారు చేసి దాని ప్రకారంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజలందరినీ కూడా కలుపుకుని మరి ఏదైతే మనం చేసి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చెప్పి రాబోయే ప్రభుత్వంలో మరి వాళ్ళు కొత్త టెక్నాలజీ పెట్టారు. ముందు డీమోగా ఒక వెహికల్ పంపుతున్నారు, అందులో చెత్త పెట్టి ఆ వెహికల్ వెనకాల పోలీసు వాళ్ళని ఎలక్షన్ స్క్వాడ్ పడుతున్నారు. దాని తర్వాత డబ్బులు మొన్న వచ్చినాయి కదా, పిఠాపురం డబ్బులు వచ్చినాయి, తుని డబ్బులు వచ్చినాయి. ఆ డ్రైవరే చెప్పాడు, రాజా గారు అంటే ఎవరు, తుల్ల రాజా గారు అంటే ఎవరండి, వైసీపీలో ఒక రాజా కూడా ఉన్నాడు కదా, మహారాజా, ఆయనకి ఆధారం ఏముంటుందండి? కళ్ళెదిరి పోతున్నాయి, పోలీసులు కళ్ళు అప్పగించి వస్తున్నారు. ఆధారం ఏంటి? కళ్ళెదిరి కనపడుతున్నాయి. ఖర్చు ఎలా పెట్టేస్తా నువ్వు? ఈ టైంలో ఖర్చు పెట్టాను, డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది పిఠాపురాన్ని? నువ్వు ఖర్చు పెట్టి విధానం చూస్తుంటే డబ్బులు ఎక్కడ వచ్చినాయో అర్థమవుతుంది. మీరు ఎన్ని వేల కోట్లు పెట్టినా ఓటు పవన్ కళ్యాణ్కే పడుతుంది, అది ఖాయం. పార్టీ ప్లస్ 21 నియోజకవర్గాలు జనసేన ప్లస్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాలు. అలాగే చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరుగుతున్నాడు? 144 ప్లస్, జనసేన 21 ప్లస్, బీజేపీ 6 ప్లస్ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. ఇక్కడ మరి నేను ఖాళీగా కూర్చుని నేనేం చేస్తాను? తిరగాలి కదా. మొత్తం ఆయన ఉన్నా
ఆయన ఉన్నా కూడా ఆయన ఒకవైపు తిరుగుతుంటే నేను ఒకవైపు తిరుగుతుంటాం. టైం వేస్ట్ చేయం మేము ప్రజల్లో. ఆయన రాకపోయినా మేము తిరుగుతుంటాం. ఆయన మెసేజ్ ఏదైతే ఇచ్చారో, ఒక పాంప్లెట్ ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మేము డోర్ టు డోర్ వెళ్తాం. ఆల్రెడీ డోర్ టు డోర్ చేసాం. ప్రజలందరూ కూడా మేము తిరగడం వల్ల మరి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్నారని ఒక ఆలోచనకు ప్రజలు వచ్చారు కాబట్టి ఆ భారీ మెజార్టీతో వైసీపీని ఇక్కడి నుంచి పరిగెట్టించడం ఖాయం.